ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలియొద్దు అని నీతో తొత్తుగాంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు, నిన్ను అందరినీ నీ వర్గాన్నంతా దొంగల మూట, అలీబాబా చాలిచ్చారు దొంగల మూటకి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోము, ఈ సరౌండింగ్ లోనే ఉంటాము, ఈడే ఉంటాం, మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇండే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, గిడికి తీసుకొని రా, చూద్దాం ఏమో తాడో పేడో తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు మేము ఎస్ఐ గారు డ్యూటీలో బయటికి వెళ్ళినారు, సిఐ గారు కూడా లేరు. కాబట్టి మేము ఈరోజు SHOలో మేము ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్ గా వారి మీద వాళ్ళ మీద వాడు అని అంటున్నా నేను, కౌశిక్ గారి మీద. అట్లానే ఈ తెలుగు సబ్స్క్రైబ్ ఎవరైతే ఈ దొంగ మీడియాని నడుపుకుంటా ఇక్కడ చేతగాక తెలంగాణ ప్రజల్ని గాని మన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము చేతగాక దుబాయ్లో పోయి డ్రామాలు చేస్తున్నటువంటి డ్రామారావుకి ఈరోజు ఆ తెలుగు సబ్స్క్రైబ్ నడుపుతున్నటువంటి ఏ దొంగలైతే ఉన్నారో, మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో, మహిళల్ని అవమానపరుస్తున్నారో వాళ్ళందరి సంగతి చూడమని ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆ దొంగగానికి హెచ్చరిస్తున్నా, ఎవడైతే నీ వెనకాలండి డ్రామా చేస్తున్నాడో ఆ డ్రామాలు పక్కకు పెట్టేసి ఇడికి రండి, మేమున్నాం, మేము ఆన్సర్ చెప్తాం. రేవంత్ రెడ్డి దాకా ఈ మెసేజ్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం చాలా మందికి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు తెలుసు. తెలంగాణ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి అందరికీ తెలుసు. మీరు చేతగాక తెలంగాణని 10 ఏళ్లు దోసుకొని తిన్నది కాక రేవంత్ రెడ్డి గారి మీద పడ్డారు. రా బిడ్డ, రేపు చెప్తా నీ సంగతి, ఏడుకొస్తావు రా.